నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో ఎవరికి వారే గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నారు. అధికార కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వ్యూహాత్మకంగా గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ గెలిచే సీట్లలో తొలి సీటు ఏది అంటే అందరి నోటా వినిపించే మాట మహబూబాబాద్. ఇక్కడ కాంగ్రెస్ దే గెలుపు అని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత, బీజేపీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ బరిలో ఉన్నారు. ముగ్గురిలో ఓటర్లు బలరాం నాయక్ వైపే మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎంపీగా, మంత్రిగా విశేష సేవలు చేయడం, నియోజకవర్గంలో అందరితో సత్సంబంధాలు ఉండటం, అందరూ తనవారిగా భావించి ఆదరించడం కలిసి వస్తున్నాయి. అదే సమయంలో గత 10 ఏళ్లుగా ఎంపీలుగా చేసిన సీతారాం నాయక్, కవిత అభివృద్ధి చేయకపోవడం, పదవుల కోసం పార్టీలు మారడం, ఎన్నికల ముందు హడావిడి చేయడం మైనస్ అవుతున్నాయి. అదే సమయంలో 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 6 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలిచారు. అయితే ఆయన కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కూటికి చేరారు. దీంతో మహబూబాబాద్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గుప్పిట్లోకి వచ్చినట్లయింది. ఇది బలరాం నాయక్ కి కలిసి వస్తుంది. ఇక ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్క మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెకి పార్లమెంటు పరిధిలో ఉన్న పట్టు బలరాం నాయక్ కి బలంగా మారింది. అలాగే మంత్రి తుమ్మల కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, నాయకులు సైతం బలరాం నాయక్ ని గెలిపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ బలహీనపడింది. ఇక బీజేపీ వైపు కొందరు ఆకర్షితులవడంతో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లీ బలరాం నాయక్ కి ప్లస్ కానుంది. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం కూడా కలిసి వస్తుంది. అలాగే జాతీయ కాంగ్రెస్ 5 న్యాయాలు, 25 గ్యారంటీలు ప్రజలని ఆకట్టుకున్నాయి. దీనికి తోడు తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే బలరాం నాయక్ సంకల్పం, గతంలో విరివిగా చేసిన అభివృద్ధి, అందరినీ ఆప్యాయంగా పలకరించడం, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉండటం, అలాగే బీజేపీ హవా లేకపోవడం వంటి కారణాల వలన మానుకోటలో బలరాం నాయక్ కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది.